అతను చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇది నా కార్ అద్దం అది బ్రేక్ అయింది 20 రోజుల కింద. అండ్ సీసీ ఫొటోస్లో కూడా ఎవరు బలగొట్టారు, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారని మొత్తం అంతా రికార్డు ఉంది. కానీ నేను సరేలే అయిపోయింది కదా అన్నట్టు నేను దాన్ని పెద్దగా నేను దాన్ని పట్టించుకోలే. అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా డైరెక్ట్ మీడియాలో చెప్తున్నాడు. మరి దీనికి సమాధానం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఊరుకుంటున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నా ఇంత ఫేమ్ మంచితనం ఉన్న ఇంత పబ్లిసిటీ ఉన్న నా మీదే ఇలా జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. సమాజంలో అసాధారణ మనుషులు, నా కూలి పని చేసుకునే మనుషులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లం అంటే మీరు ఇంకా దానిలను పట్టించుకోరా? దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే నిందితుడు అతడు ఉన్నాడో అతనే డైరెక్ట్ బహిరంగంగా చెప్తున్నాడు నేను ఇలా చేశా అని చెప్పి. మనము సమాజంలో తిరుగుతున్నాం, మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలా, మంచి నేర్చుకోవాలా. రౌడీయిజం అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది, రౌడీయిజంలో లేదు. మనము ఏదైనా సరే పెన్ను పట్టుకొని సాధించాలా, గన్ను పట్టుకొని కాదు, కత్తి పట్టుకొని కాదు. మనల్ని చూసి 10 మంది ఇంకా అప్రిషియేట్ చేయాలా, 10 మంది ఇంకా నేర్చుకోవాలా, పలానా అని చెప్పి. మీరు ఏం చెప్దామని సొసైటీకి ఏం నేర్పిద్దామని? సొసైటీలో మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటుంది? ఒక పెద్ద వ్యక్తి అయి ఉన్నారే సరే, ఇంతమందికి లేని సొసైటీలో ఇంతమంది ఉన్నారు, గోల్డ్ మెన్లు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇంతమందికి లేని నొప్పి నీకెందుకు నొప్పి వచ్చింది? నీకు నా మీద అంత పగ ఎందుకు? నీకు నా మీద అంత ద్వేషం ఎందుకు? దీంట్లో మళ్ళీ అతను పెద్ద వాళ్ళ పేర్లు యూజ్ చేస్తున్నాడు. శంకరన్న పేరు యూజ్ చేస్తున్నాడు, శ్రీశైలం కాక పేరు యూజ్ చేస్తున్నాడు. శ్రీశైలం కాక మేము అందరం కలిసి బట్టలు కొడదాం అనుకుందాం అంటున్నాడు. ఆ శంకరాన్ని ఆపితేనే నేను ఆగినా, లేంటే కొడుతుండే అని అంటున్నాడు. ఇంతకుముందు అటాక్ చేశాను అంటున్నాడు. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు తీస్తున్నావు నువ్వు? నీకు చేత కాదా? వాళ్ళ పేర్లతో నీకు పని ఏముంది? నీ వెనక ఎవరున్నారో నాకు తెలుసు. అరే నువ్వు ఏదైనా ఉంటే అయినా ఇది కూర్చొని మాట్లాడుకో, పరిష్కరించుకోవాలి. మనం కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం, మనంతా ఒకటే కుటుంబం అంటున్నాం. ఈ గోల్డ్ టాపిక్ ఏంది? ఎక్కడో కొంత దగ్గర నీళ్లు లేక చనిపోతున్నారు, తిండి లేక చనిపోతున్నారు, రైతులకు పంటలు సరిగా పండక నష్టాలు వచ్చి ఉరేసుకుని చనిపోతున్నారు. అక్కడెక్కడో యుద్ధాలు జరిగి అమ్మ ఈరోజు మేము తిండి దొరికి ఈరోజు పండుకుంటే చాలరా అని చెప్పి అంతమంది ఫీల్ అవుతున్నారు. దాని గురించి మనం పోరాడదాం, మన హిందుత్వం గురించి పోరాడదాం, మన దేశం గురించి పోరాడదాం. సొసైటీలో ఎంతమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి అన్నం సరిగా అందట్లేదు, అది హెల్ప్ చేద్దాం. 10 మంది కలిసి 10 చేతులు కలిపి హెల్ప్ చేద్దాం. ఇప్పుడు ఎంతోమంది భిక్షాటన చేస్తున్నారు, పాపం వాళ్ళకు ఉపాధి లేక భిక్షాటన చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు భిక్షాటన చేయకుండా చెప్పి వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం. వాళ్ళకి ఏం కావాలి, మిషన్లు కావాలా ఇప్పిద్దాం, లేదా ఇంకా ఎక్కడైనా జాబ్ పెట్టియాలా పెట్టిద్దాం. ఇలాంటి దానికి మనం కలిసి పోరాడదామయ్యా. ఇదేంది? ఇలాంటి దానికి మనం కలిసి పోరాడదాం, కలిసి మనం అంతా వాళ్ళకి చేయూతనిద్దాం. కంప్లైంట్ ఏ రోజైతే ఇది ఇన్సిడెంట్ జరిగింది 20 రోజుల కింద, ఆ రోజే వెళ్ళి అక్కడ అడ్వకేట్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సిఏ గారు పిలిపిస్తా అన్నారు, ఓకే ఎక్సెట్రా. దాని తర్వాత ఏమైందో తెలియదు. ఇంత జరిగిన తర్వాత కూడా బహిరంగంగా ఛానల్ ముందుకే వచ్చి ఛానల్తోనే చెప్తున్నాడు, నేనే అద్దాలు పలగొట్టా, నేనే అతని మీద అటాక్ చేశా, మా పిల్లలతో ఇంకా ఫర్దర్గా నేను చేపిస్తూనే ఉంటా అని ఇంత చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు స్వామి అని మీ అందరినీ నేను అడుగుతున్నా. మీ మీడియా మిత్రులు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు అలాంటి నిందితుల మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. మీ మీడియా మిత్రులు దయచేసి చెప్తున్నా, ఇది పైదాకా వెళ్ళాలి. ఎందుకంటే అన్న మనల్ని చూసి మన పిల్లలు ఏం నేర్చుకుంటారన్న? మనము ఇక్కడ అత్తాపూర్ పిఎస్ నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు జరిగింది ఇదంతా. మనం 10 మందికి మంచి చేయాలన్నా, మంచి చేయాలి. కానీ ఇలాంటివి ఏంటన్నా, మీరు పెద్దవాళ్ళు లేని ఉన్నట్టు ఉన్నట్టు అన్నీ క్రియేట్ చేసి మీరు చెప్తున్నారు. మీకు ఏం అవసరం అన్నా? మీకు నాకు ఏంటి పగ ఉంది? పోనీ ఏమన్నా రాజకీయ కుట్రలా? పోనీ భూమి తగాదాలు నీకు నాకేమన్నా ఉన్నాయా? పోనీ ఏమన్నా ఉన్నా? ఎందుకు మీరు ఓర్చుకోలేకపోతున్నారు? అందరూ స్పందించాలి కదా. ఎవరు కూడా నా గురించి మాట్లాడట్లేదు. ఈ వ్యక్తికి ఏం అధికారం ఉందని నా గురించి మాట్లాడుతున్నాడు. డిమాండ్ ఏం చేయట్లేదు. ఇదే అన్నీ థ్రెడ్ కాల్స్ రావడం, ఎవరెవరో కాల్స్ చేయడం, ఇదంతా చేయడము. నేనే చేపిస్తానని చెప్తున్నాడు అతను. నేనే కాల్స్ చేపిస్తాను, నేనే అద్దాలు పలగొడతాను, నేనే నెక్స్ట్ టైం అతను టార్గెట్ చేస్తాను అని సోషల్ మీడియా పరంగా అతనే చెప్తున్నాడు డైరెక్ట్గా.
దీనికి దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు ఫర్దర్గా ఇలాంటివి ఏవి జరగకుండా, ఎందుకంటే ఇది నాతో నేనే కాదు కదా, నాకే ఇలా జరుగుతుందంటే ప్రపంచంలో ఇంకెంతమందికి ఎంత జరుగుతుండాలా. ఈ మీడియా మిత్రుల్లో మీ దాకా ఈ న్యూస్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. దయచేసి సజ్జనార్ గారు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలండి, 100% యాక్షన్ తీసుకోవాలి. అతను ఏవేవో ఎలిగేషన్స్ పెడుతున్నాడు, నీ పరునామా దర్శనం కూడా నేను వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఎవరి దగ్గర వెళ్ళట్లేదు, మన దగ్గర మన తిండి మనం తింటూ మన బట్ట మనం కడుతూ నేను 10 మందికి సేవ చేస్తుంటే మొన్న ఎవరికో నేను ఒక 50 కుటుంబాలకు నేను ఆదుకొని అందరికీ రైస్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సిన సామాను డబ్బులు ఖర్చు పెట్టి నేను చేస్తే వాళ్ళకు TV9 ద్వారా కాల్ చేయించి డెబిట్లో మిమ్మల్ని కూర్చోబెడతాము, ఎవరైతే ఈ వ్యక్తి ఎలిగేషన్ చేశారు కదా ఆ ఎలిగేషన్ చేసిన వ్యక్తి పక్కన ఉంటాడు, మీరు కూడా పక్కన ఉండండి, మీది చేసి నిజమా అబద్ధమా అని చెప్పి వాళ్ళకు కాల్స్ చేపిస్తారు. నా దగ్గర ఎవరైనా మీడియా మిత్రులు వస్తే వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని బ్రేక్ చేపిస్తారు. కొంతమంది మీడియా మిత్రులను మీరు ఇంటికి పిలుచుకొని నా కాళ్ళు ముక్కాడని ఏదో చెత్త కాయదాలని ఏంటివి ఇవన్నీ అసలు నాకే తెలియదు. వచ్చి మా ఏరియాలో అడగండి మీరు, మా ఏరియాలో అడగండి, నేనేంటో చెప్తారు. ఎంతమందికి నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం అనుకోని ఎంతమందికి నేను ఎంత రేషన్ ఇస్తున్నా, ఎంతమందికి సేవ చేస్తున్నా, ఎంతమందికి ఏం చేస్తున్నా ప్రతి ఒక్కరు చెప్తారు. వీలైతే మంచి చేద్దామయ్యా, ఇదంతా ఏందయ్యా ఇది నాకు అర్థం కాక చూస్తా, వీలైతే 10 మందికి మనం మంచి చేద్దాం రాండి, అందరం కలిసికట్టుగా అనాథలకు కానీ పసిపిల్లలకు కానీ ఎవరికన్నా చనిపోయిన కుటుంబాలకు కానీ హస్బెండ్ చనిపోయి ఉన్న ఆడపడుచులకు కానీ అక్క చెల్లెలకు కానీ మంచి చేద్దామయ్యా రండి, దానికి ముందుకు రండి అయ్యా, ఇదంతా ఏందయ్యా నాకు అర్థం కాక అడుగుతున్నా నేను. దయచేసి మీరు దీన్ని మీరు స్పందించి మీ మీడియా మిత్రులు పైదాకా దీన్ని తీసుకెళ్ళాలి, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.